భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 24వ శ్లోకము. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయం అనుత్తమం. పరమేశ్వరుడనైన నన్ను, శ్రీకృష్ణుడిని ఒకప్పుడు నిరాకార అవ్యక్తంగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్పజ్ఞానము కలవారు అనుకుంటారు. అక్షరమైన సర్వోత్కృష్టమైన ఈ నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు. భగవంతుడు నిరాకారుడు మాత్రమే అని కొందరు జనులు గట్టిగా వాదిస్తారు. మరికొందరు పరమేశ్వరుడు కేవలం సాకార రూపంలోనే ఉంటాడని అంతే గట్టిగా వాదిస్తారు. ఈ రెండు దృక్పథాలు కూడా పరిమితమైనవి మరియు అసంపూర్ణమైనవి. భగవంతుడు సర్వశక్తిమంతుడు మరియు సంపూర్ణుడు కాబట్టి ఆయన నిరాకారుడు మరియు సాకారుడు కూడా. ఇది 4వ అధ్యాయం 6వ శ్లోకం వ్యాఖ్యానంలో కూడా వివరించబడింది. భగవంతుని వ్యక్తిత్వం యొక్క రెండు కోణాలు ఒప్పుకున్న వారికి ఒక్కోసారి మరి ఈ రెంటిలో ఏది మూల రూపం అన్న మీమాంస కలుగుతుంది. సాకార రూపం నుండి నిరాకార తత్వం ఉద్భవించిందా లేక నిరాకార తత్వం నుండి సాకార రూపం ఉద్భవించిందా అని. తన దివ్యమంగళ స్వరూపమే ఆదిమూలమని చెప్తూ శ్రీకృష్ణుడు ఈ వివాదాన్ని పరిష్కరిస్తున్నాడు. అది నిరాకార బ్రహ్మం నుండి వ్యక్తమైనది కాదు. భగవంతుడు తన దివ్యమంగళ స్వరూపంతో అనాదిగా దివ్యలోకాల్లో ఉన్నాడు. నిరాకార బ్రహ్మన్ అనేది ఆయన అలౌకిక శరీరం నుండి ఉద్భవించే కాంతి. పద్మపురాణం ఇలా పేర్కొంటున్నది: యన్న కేందురు చిర్బ్రహ్మ ధ్యేయం బ్రహ్మాదిభిః సురై గుణత్రయమతీతం తం వందే వృందావనేశ్వరం. పాతాళఖండ 77.60లో ఇలా చెప్పబడింది: భగవంతుని దివ్యమంగళ స్వరూపం యొక్క కాలి గోళ్ళ నుండి జనించే కాంతిని జ్ఞానులు బ్రహ్మంగా ఆరాధిస్తారు. నిజానికి ఆయన సాకార మరియు నిరాకార తత్వాల మధ్య ఏమీ తేడా లేదు. వీటిలో ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ అని ఉండదు. నిరాకార బ్రహ్మంలో కూడా భగవంతుని అన్ని శక్తులు మరియు సామర్థ్యాలు తప్పకుండా ఉంటాయి. కానీ అవి అవ్యక్తము. ఆయన వ్యక్తిగత సాకార రూపంలో తన నామాలు, రూపాలు, లీలలు, గుణాలు, ధామాలు మరియు పరివారము అన్నీ తన దివ్య శక్తి ద్వారా ప్రకటించబడి వ్యక్తమవుతాయి. మరి అలాంటప్పుడు భగవంతుడిని ఒక సామాన్య మానవుడిగా ఎందుకు జనులు అనుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం తదుపరి శ్లోకంలో వివరించబడుతుంది. మిత్రులారా, the less intelligent think that I, the Supreme Lord Sri Krishna, was formless earlier and have now assumed this personality. They do not understand the
imperishable, exalted nature of my personal form. People often vehemently debate upon the Supreme Lord being a formless God, while the others claim he exists in his personal form. Even those who agree to both aspects of the God's personality are sometimes confused which of them precedes the other and which of them is the original God. Did the personal form of God manifest from the formless, or is it the other way round? We have discussed this earlier in the commentary for verse 4.5. Here in this verse, Sri Krishna resolves this debate by stating that God exists in the spiritual realm eternally in his divine form. The ignorant do not understand the magnificent and imperishable nature of his personal form. The divine personality of God has not manifested from the formless Brahman. It is primordial. The divine light that emanates from his transcendental body is the formless Brahman. The Padma Purana states, the light that emanates from the toenails of God's personality is worshipped as Brahman by Jnanis. Therefore, there is no difference between the two forms. Neither of them is superior or inferior. In God's personal form, his name, form, virtues, abode, pastimes, associates, etc., manifest as an extension of his divine energy. However, in the formless Brahman, even though all the divine potencies and energies exist, they are in a concealed form. Om Tat Sat.